the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025. స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025 ఐఎండి అనే సంస్థ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ, ఇది స్విట్జర్లాండ్కు చెందిన సంస్థ, స్విట్జర్లాండ్కు చెందిన ఆర్గనైజేషన్. ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిటీస్కి స్మార్ట్ సిటీ పేరిట, స్మార్ట్ సిటీ ఇండెక్స్ పేరిట ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరము స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025లో ఏది టాప్ ఉంది, ఇండియా నుంచి ఏం సిటీస్ ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ స్మార్ట్ సిటీ అంటే మనకి ఐడియా ఉండాలి. స్మార్ట్ సిటీ అంటే ఏంటి మనం చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్మార్ట్ సిటీ మిషన్ కూడా లాంచ్ చేసింది అదే పనిగా. స్మార్ట్ సిటీ అంటే ఏ సిటీలో అయితే అత్యద్భుతంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీని బాగా యూజ్ చేస్తూ ఉన్నారు, ప్రజలలో డిజిటల్ ఎంపవర్మెంట్, డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేయడం వస్తూ ఉందా లేదా, అక్కడ గవర్నెన్స్, పరిపాలన డిజిటల్గా అందుతూ ఉందా లేదా, అలానే క్రైమ్ రేటు తక్కువ ఉండాలి. స్మార్ట్ సిటీ అంటే క్రైమ్ రేటు తక్కువగా ఉండాలి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ట్రాఫిక్ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉండాలి, అలానే హెల్త్ సెక్టార్ అద్భుతంగా ఉండాలి, ఎడ్యుకేషన్ సెక్టార్ అద్భుతంగా ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇలాంటివన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒక ఇన్క్లూజివ్ మేనర్లో అందినట్టయితే ఆ సిటీని స్మార్ట్ సిటీ అంటారు. ఈ ఐఎండి అనే సంస్థ వరల్డ్ వైడ్ సిటీస్కి ఎవ్రీ ఇయర్ స్మార్ట్ సిటీ ఇండెక్స్ని విడుదల చేయడం జరుగుతుంది. ఇక కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తుంది ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు ఐఎండి. ఈ ఫ్యాక్టర్స్ వచ్చేసి 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. హెల్త్, ఆరోగ్య రంగము, మొబిలిటీ అంటే ఆ సిటీలో ఎటువంటి రవాణా రంగం ఉంది, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ యూస్ చేస్తూ ఉన్నారా, లేదంటే పెట్రోలు, న్యాచురల్ గ్యాస్ బేస్డ్ వెహికల్స్ యూస్ చేస్తూ ఉన్నారా. యాక్టివిటీస్, ఆ సిటీలో కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, యాక్టివిటీస్. అలానే ఆపర్చునిటీస్, అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎకనామిక్ ఆపర్చునిటీస్, ఆర్థిక అవకాశాలు ఎలా ఉన్నాయి, పొలిటికల్ ఆపర్చునిటీస్, రాజకీయ అవకాశాలు ప్రజలకు ఎలా ఉన్నాయి. అలానే ఫైనల్గా గవర్నెన్స్, పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పేసి కూడా ఇటువంటి ఫ్యాక్టర్స్ 5 ఫ్యాక్టర్స్ని బేసిస్ చేసుకొని ఐఎండి ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ని విడుదల చేస్తుంది. ఇక ఈ సంవత్సరం 2025 గాను స్విట్జర్లాండ్కు చెందిన జ్యూరిచ్ సిటీ టాప్లో ఉంది. స్విట్జర్లాండ్కు చెందిన జ్యూరిచ్ సిటీ. మనం ఒక రిపోర్ట్ గురించి కూడా తెలుసుకున్నాం. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్స్ 2025లో డిస్కస్ చేసుకున్నప్పుడు అక్కడ కూడా టాప్ కంట్రీ స్విట్జర్లాండ్, ఇక్కడ టాప్ స్మార్ట్ సిటీ అంటే కూడా స్విట్జర్లాండ్కు చెందిన జ్యూరిచ్ సిటీ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఐఎండి కూడా స్విట్జర్లాండ్కు చెందిన ఆర్గనైజేషన్ అనే విషయం మనకి ఐడియా ఉండాలి. ఇక ఇండియా నుంచి టాప్ 100లో అయితే ఏవీ లేవు. బట్ అత్యుత్తమంగా ఇండియాస్ బెస్ట్ స్మార్ట్ సిటీ అంటే ఢిల్లీ అని చెప్పవచ్చు. ఢిల్లీ 104th 104వ ప్లేస్లో నిలిచింది. ఆఫ్టర్ దట్ ముంబై 106వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ 109వ స్థానంలో నిలిచింది. బెంగళూరు 110th ప్లేస్లో నిలిచింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ స్మార్ట్ సిటీ ఇండెక్స్కి 5 ఫ్యాక్టర్స్. అదే వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్స్ 2025 ఐఎండి విడుదల చేసిన దాంట్లో 4 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్ పర్ఫార్మెన్స్, ఆ దేశంలో ఆర్థిక పనితీరు ఎలా ఉంది, గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటే పరిపాలన, ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, బిజినెస్ ఎఫిషియన్సీ, ఆ కంట్రీలో బిజినెస్ సామర్థ్యం ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు ఆ కంట్రీలో ఎలా ఉన్నాయని చెప్పేసి ఆ 4 ఫ్యాక్టర్స్ ఆధారంగా వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్స్ 2025ని ఐఎండి విడుదల చేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్, ఒక సమ్మిట్కి సంబంధించి సెకండ్ గ్లోబల్ స్పిరిచువల్ టూరిజం కాన్క్లేవ్, 2వ అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక సదస్సు. ఈ సదస్సు ఇవాళ 27th ఆగస్ట్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో మొదలైంది. దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలో ఉన్న రిలీజియస్ టూరిజం, ఈ ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన బోత్ తెలుగు స్టేట్స్ అయినా కూడా ఆంధ్ర, తెలంగాణలో రిలీజియస్ టూరిజంకి ఎక్కువ పొటెన్షియల్ ఉంది. అందుకే ఈ సంవత్సరం వరల్డ్ టూరిజం డే, ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ గవర్నమెంటు ముఖ్యంగా పర్యాటకుల భద్రత కోసం ఫర్ ద సేఫ్టీ ఆఫ్ టూరిస్ట్స్ అట్ రిలీజియస్ సైట్స్, ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రాల వద్ద పర్యాటకుల భద్రత కోసం తెలంగాణ గవర్నమెంటు పర్యాటక్ పోలీసులు అనే ఒక కాన్సెప్ట్ని కూడా లాంచ్ చేస్తూ ఉన్నారు. అంటే ఆ ఆధ్యాత్మిక క్షేత్రాల వద్ద వీళ్ళ భద్రత కోసం సపరేట్గా ఒక డెడికేటెడ్ పోలీస్ అధికారులు కూడా నియమించబోతా ఉంది తెలంగాణ గవర్నమెంట్.
మరి ఇప్పుడు ఈ రెండవ అంతర్జాతీయ స్పిరిచువల్ టూరిజం కాన్క్లేవ్ ముఖ్య ఉద్దేశము ఇందాక చెప్పినట్టు రిలీజియస్ టూరిజంని అభివృద్ధి చేయాలి. ఇక దీన్ని నిర్వహిస్తూ ఉన్న వాళ్ళు, ఆర్గనైజ్ చేస్తూ ఉన్న వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం మంత్రిత్వ శాఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరియు మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు, మరియు PHDCCI అంటే ఇది ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ సమావేశానికి చీఫ్ గెస్ట్గా మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ మోహన్ యాదవ్ గారు అటెండ్ అయ్యారు. ఇక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఫేమస్ స్పిరిచువల్ గురు గౌరంగ దాస్ ప్రభు గారు ఈ ప్రసంగం ఇచ్చారు ఇక్కడ ఈ సమావేశంలో. ఇక ఇందులో భాగంగా ఫెయిత్ అండ్ ఫ్లో అనే ఒక రిపోర్టును కూడా ఈ ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసం ఆ ఫెయిత్ అండ్ ఫ్లో పేరిట రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఇక గెస్ట్ ఆఫ్ హానర్గా అంటే ముఖ్య అతిథిగా యూనియన్ టూరిజం మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు అటెండ్ అయ్యారు. నెక్స్ట్ వన్, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్కి సంబంధించి 2 డే నేషనల్ వర్క్షాప్ని, 2 రోజుల పాటు నేషనల్ వర్క్షాప్ని యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఇక్కడ వైబ్రెంట్ విలేజెస్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది, ఇది ఒక విలేజెస్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్. మరి దీని కిందకు ఏ విలేజెస్ వస్తాయో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా ఐడియా ఉండాలి. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది ముఖ్య ఉద్దేశం, ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో, ముఖ్యంగా ఈ పాకిస్తాన్, చైనా ఇటువంటి దేశాలను ఆనుకుని ఉన్న బార్డర్ స్టేట్స్, సరిహద్దు రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమైన విలేజెస్, స్ట్రాటజిక్ విలేజెస్, వ్యూహాత్మక గ్రామాలను అభివృద్ధి చేయాలి, డెవలప్ చేయాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ 2023లో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా, అంటే కేంద్ర ప్రాయోజిత పథకంగా లాంచ్ చేసింది. ఇక్కడ కేంద్ర ప్రాయోజిత పథకము అంటే ఏదైనా ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి, అమలు చేయాలి అంటే CSS అంటే బోత్ సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్స్ ఫండ్స్ని సమకూరుస్తాయి, నిధుల్ని సమకూరుస్తాయి. ఇక వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2023లో లాంచ్ చేసినప్పుడు ఇది ఇనీషియల్గా తొలుత కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్, యూనియన్ టెరిటరీ లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ని మాత్రమే కవర్ చేసింది. అందులోనూ 662 విలేజెస్, ఇది కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ని మాత్రమే కవర్ చేసింది తొలుత ఇనీషియల్గా. అందులో కూడా 662 గ్రామాలు, 662 విలేజెస్ని కవర్ చేసింది, అవి స్ట్రాటజిక్ విలేజెస్. ఇక ఆఫ్టర్ దట్ 2025 ఏప్రిల్లో అయితే ఇక వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఫేజ్ 2ను కూడా లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము ఆ రాష్ట్రాలు ఒకటే కాదు, ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా, ముఖ్యంగా మణిపూర్, నాగాల్యాండ్, పంజాబ్, గుజరాత్ ఇటువంటి స్టేట్లలో ఉన్న విలేజెస్ని కూడా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ స్కీమ్ని 2025లో ఫేజ్ 2 కింద లాంచ్ చేయడం జరిగింది. ఇక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తారు వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్కి సంబంధించి, ఇండియాస్ లాస్ట్ విలేజ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అంటారు. అంటే ఈ సరిహద్దు గ్రామాలు జనరల్గా మనము వీటిని ఎలా చూస్తామంటే భారతదేశానికి చివరగా ఉన్న గ్రామాలు, బట్ ఇవి లాస్ట్ విలేజెస్ కాదు, ఇవే భారతదేశానికి ఫస్ట్ విలేజెస్, అంటే భారతదేశానికి అత్యంత ముఖ్యమైన గ్రామాలు అని చెప్పేసి మోడీ గారు కొటేషన్ ఇచ్చారు. సో ఇటువంటి కొటేషన్స్ని మీరు కనుక ఎవరైనా డిస్క్రిప్టివ్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే, గ్రూప్ 1 UPSC లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు ఇటువంటి కొటేషన్స్ని మనము ఎస్ఏ ఆర్ ఎథిక్స్లో యూజ్ చేసినప్పుడు తప్పకుండా మంచి స్కోర్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. వీ కెన్ ఫెచ్ మోర్ మార్క్స్ అని చెప్పవచ్చు. సో ఇక వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఫేజ్ 2 విషయానికి వస్తే, ఫేజ్ 2 ఏమని చెప్తుంది? ఫేజ్ 2లో ఇంకొన్ని రాష్ట్రాలను కూడా కవర్ చేస్తుంది. ఇక ఫేజ్ 2 వచ్చేసి 2 ఏప్రిల్ 2025న సెంట్రల్ సెక్టార్ స్కీమ్గా లాంచ్ చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వ పథకంగా లాంచ్ చేశారు ఇప్పుడు ఫేజ్ 2ని. ఇక్కడ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ పథకం అంటే ఇక ఫేజ్ 2లో భాగంగా డెవలప్ చేయాలి అనుకునే గ్రామాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామాలకి అవసరమైన ఫండ్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. అది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. ఇక ఫేజ్ 2 కోసము 6,839 కోట్లు కేటాయించారు. 6,839 crore కేటాయించారు 2028-29 ఫినాన్షియల్ ఇయర్ వరకు. 2028-29 ఫినాన్షియల్ ఇయర్ వరకు
ఈ ఫండ్స్ని ఖర్చు చేయబోతూ ఉన్నారు. మరి వీటిని ఎక్కడ, ఈ ఫండ్స్ని ఏ గ్రామాలు, ఏ రాష్ట్రాలలో ఉన్న గ్రామాలని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు అంటే, ఇందాక చెప్పుకున్నట్టు అరుణాచల్ ప్రదేశ్, లడఖ్, ఉత్తరాఖండ్, వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా వస్తాయి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, లడఖ్ యూనియన్ టెరిటరీ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, యూపీ, వెస్ట్ బెంగాల్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ స్టేట్స్ అన్నీ కూడా ఏదో ఒక కంట్రీతో బార్డర్ను షేర్ చేసుకునే స్టేట్స్. సో దట్స్ వై దిస్ స్కీమ్ ఈజ్ ఎయిమ్డ్ అట్ డెవలపింగ్ దీస్ విలేజెస్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ స్కీమ్ ఎప్పుడైనా మనం చదివేటప్పుడు స్కీమ్కి కేటాయించిన బడ్జెట్ ఎంత, అది ఏ టైప్ ఆఫ్ స్కీము, ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుంది, ఆ బేసిక్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వన్, ఫ్లడ్స్కి సంబంధించి పాకిస్తాన్లోని ఖైబర్ ప్రావిన్స్లో ముఖ్యంగా ఈ క్లౌడ్ బర్స్ట్స్, ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి. సో ఇండియన్ గవర్నమెంటు పాకిస్తాన్ని హెచ్చరించింది, ఈ తావీ రివర్లో ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది, మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పేసి మానవతా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద మనము లైక్ ఒక ప్రికాషనరీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇటీవల మనం తెలుసుకున్నాం, ఇండియా పాకిస్తాన్కు సంబంధించి ఇండస్ వాటర్ ట్రీటీ 1960, సింధు నదీ జలాల ఒప్పందం 1960ని సస్పెండ్ చేసింది, తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. బట్ అయినప్పటికీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ పైన మీకు ఈ తావీ రివర్ నుంచి ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో బీ అలర్ట్ అని చెప్పేసి చెప్పింది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక రివర్ న్యూస్లో ఉన్నప్పుడు మనకి ఆ రివర్ ఎక్కడ ఉంది, అలానే ఫ్లాష్ ఫ్లడ్స్, క్లౌడ్ బర్స్ ఏ ప్రాంతాల్లో వస్తూ ఉన్నాయో ఆ ప్రాంతాల పేర్లు ఐడియా ఉండాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తావీ రివర్ అనేది జమ్మూలో ప్రవహిస్తుంది. ఇక్కడ జమ్మూలో పుడుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం ఉంది కదా, ముఖ్యంగా జమ్మూ సిటీలో ఈ తావీ రివరు ఆరిజినేట్ అవుతుంది, అక్కడ పుడుతుంది. బట్ ఇది ఇంటర్నేషనల్ బార్డరు దాటిన తర్వాత, ఈ అంతర్జాతీయ సరిహద్దు దాటిన తర్వాత పాకిస్తాన్లో చీనాబ్ రివర్తో జాయిన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, తావీ రివర్ పాకిస్తాన్లోకి ఎంటర్ అయిన తర్వాత చీనాబ్ రివర్తో యాడ్ అవుతుంది. ఇక ఇండస్ వాటర్ ట్రీటీ అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, బియాసు, రావి, సట్లజ్, ఆ నదీ జలాలను ఉపయోగించుకునే హక్కు మనకుంది. ఇక వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, జీలం, చీనాబ్, ఇండస్, ఇవి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఇంటూ పాకిస్తాన్లోకి ప్రవహించే నదులు. బట్ ఇండస్ వాటర్ ట్రీటీ 1960 ప్రకారం, సింధు నదీ జలాల ఒప్పందం 1960 ప్రకారము ఈవెన్ పశ్చిమ దిక్కున ప్రవహించే నదులు ఏవైతే ఉన్నాయో జీలము, చీనాబు, ఈ వనరుల్ని, ఈ జీలం, చీనాబ్ రివర్ వాటర్ని మనము లిమిటెడ్గా యూజ్ చేసుకునే హక్కు ఉంది అకార్డింగ్ టు దట్ ఇండస్ వాటర్ ట్రీటీ. ఆ ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారము పశ్చిమ దిక్కున ప్రవహిస్తూ ఉన్న జీలం, చీనాబ్ నదీ జలాలని కూడా మనము పరిమితంగా, లిమిటెడ్గా ఉపయోగించుకోవచ్చు. ఆ ట్రీటీ, ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇక తావీ రివర్ అంటే జమ్మూలో పుడుతుంది. జమ్మూ ప్రజలకి డ్రింకింగ్ వాటరు ఈ తావీ రివరే అందిస్తుంది. ఇక మనం చూస్తూ ఉన్నాం ఫ్లాష్ ఫ్లడ్స్, ముఖ్యంగా ఉత్తరాఖండ్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి. ఉత్తరకాశీ డిస్టిక్ గుర్తుపెట్టుకోండి, ఉత్తరకాశీ డిస్టిక్ ఇటీవల ఫ్లాష్ ఫ్లడ్స్కి గురైంది. అది ఏ స్టేట్ అంటే ఉత్తరాఖండ్. అలానే చమోలి డిస్టిక్, ఉత్తరాఖండ్లోని చమోలి డిస్టిక్లో కూడా ఈ క్లౌడ్ బర్స్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్లోని కతువా జిల్లా, అలానే కిష్ట్వర్ డిస్టిక్ ఎక్కడ, కిష్ట్వర్ డిస్టిక్లో కూడా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్, క్లౌడ్ బర్స్ట్స్ వస్తూ ఉన్నాయి. ఎక్కడ, అది కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. సో ఇలాంటివి మనకి ముఖ్యంగా, ఇంకా వియత్నాం కంట్రీకి పోతే, ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్గా చూస్తే కూడా వియత్నాం కంట్రీలో టైఫూన్ ఖజ్కి కూడా అక్కడ వస్తూ ఉంది, ఒక సైక్లోన్. సో మనకి ఎప్పుడైనా ఏదైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రాంతాల ఐడియా ఉన్నా కూడా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి గుజరాత్ టూర్. ఇటీవలే మనం డిస్కస్ చేసుకున్నాం ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి వెస్ట్ బెంగాల్ పర్యటన, బీహార్ పర్యటన. ఇప్పుడు గుజరాత్ పర్యటన జరిగింది. ఒకసారి మనం వెస్ట్ బెంగాల్ పర్యటనని రీకాల్ చేసుకుంటే, వెస్ట్ బెంగాల్ టూర్కి వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కోల్కతాలో ఒక 6 లేన్ ఎక్స్ప్రెస్ వేకి శంకుస్థాపన చేశారు. 6 లేన్ ఎక్స్ప్రెస్ వే, కోనా ఎక్స్ప్రెస్ వే కోల్కతాలో. గుర్తుపెట్టుకోండి, కోనా ఎక్స్ప్రెస్ వే అంటే కోల్కతా. ఇక ఆఫ్టర్ దట్ బీహార్ పర్యటనకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆసియాలోనే వైడెస్ట్ బ్రిడ్జ్, ఆసియాలోనే అతి వెడల్పైన బ్రిడ్జ్
అంటా సైమారియా బ్రిడ్జ్. అంటా సైమారియా బ్రిడ్జ్ ఏ రాష్ట్రం అంటే బీహార్. అది ఆసియాలోనే వెడల్పైన బ్రిడ్జ్, 34 మీటర్ల విడ్తున్న బ్రిడ్జ్. సో అంటా సైమారియా బ్రిడ్జ్ బీహార్. ఇప్పుడు గుజరాత్ పర్యటనకు వచ్చి అహ్మదాబాద్లో కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో 5,400 కోట్ల విలువైన ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలి. సబర్మతి ఆశ్రమ్ రీడెవలప్మెంట్. సబర్మతి ఆశ్రమ్ని రీడెవలప్ చేయబోతా ఉన్నారు, పునరుద్ధరీకరించబోతా ఉన్నారు. గ్లోబల్ సింబల్ ఆఫ్ పీస్, ప్రపంచ శాంతికి ఒక సింబల్గా దీన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. అలానే అహ్మదాబాద్లో అర్బన్ డెవలప్మెంటు, ఎనర్జీ, రోడ్సు, మెట్రో రైల్సు, రైల్ ట్రాక్స్కి సంబంధించి ఫౌండేషన్ స్టోన్స్ వేశారు. మనకి ఇక్కడ గుర్తు రావాల్సింది, ఒక కరెంట్ అఫైర్ టాపిక్ చదువుతున్నామంటే ఇంపార్టెంట్ కొటేషన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వెస్ట్ బెంగాల్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక ఇంపార్టెంట్ కొటేషన్ ఇచ్చారు. 21st century రిక్వైర్స్ 21st century ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అన్నారు. అంటే 21వ శతాబ్దానికి 21వ శతాబ్దపు రవాణా వ్యవస్థ అవసరము అన్నారు. 21st century రిక్వైర్స్ 21st century ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంటే మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో బతుకుతా ఉన్నాము. 21వ శతాబ్దానికి అవసరమైన రవాణా వ్యవస్థ అంటే మెట్రో కారిడార్సు, ఈ రైల్ కారిడార్సు, బుల్లెట్ ట్రైన్స్, ఇవన్నీ కూడా కావాలి అని చెప్పేసి మోడీ గారు చెప్పారు. సో ఈ కొటేషన్ని వీలైతే నోట్ చేసుకోండి, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో అవకాశం వస్తే యూజ్ చేయొచ్చు మనం. ఇక అలానే ఆఫ్టర్ దట్ మోడీ గారు అహ్మదాబాద్లో, గుజరాత్లోని అహ్మదాబాద్లో మారుతి సుజుకీకి చెందిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. మారుతి సుజుకీ కంపెనీ, ఇది ఇండియాస్ లార్జెస్ట్ కార్ మేకర్ అని చెప్పవచ్చు. ఇండియాస్ లార్జెస్ట్ కార్ మేకర్. భారతదేశంలో అత్యధికంగా కార్లను ఉత్పత్తి చేస్తూ ఉన్న కంపెనీ మారుతి సుజుకీ. ఇక్కడ అహ్మదాబాద్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, తయారీ యూనిట్ వద్ద ఈ మారుతి సుజుకీకి చెందిన ఫస్ట్ గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ వితారా, మారుతి సుజుకీస్ ఫస్ట్ గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ వితారాని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు జెండా ఊపి ప్రారంభించారు. ఇక్కడ మనకి ఈ వితారా అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఈ వితారా మారుతి సుజుకీకి చెందిన తొలి ఎలక్ట్రిక్ వాహనము. దీన్ని ప్రారంభించారు. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్, బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని సుమారుగా 100 దేశాలకు పైగా మనము ఎక్స్పోర్ట్ చేయబోతా ఉన్నాం. వీఆర్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ దీస్ బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ టు మోర్ దాన్ 100 కంట్రీస్. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, స్టేట్ కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్లో ఈ పేదరికాన్ని తొలగించడం కోసం ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఏవైతే ఈ స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా, మహిళా సంఘాలు, ఈ మహిళా సంఘాలను బలోపేతం చేయడం కోసము ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, మెప్మా, ద మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్, ద మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్, మెప్మా. ఈ మెప్మా వివిధ సంస్థలతో 4 MOUలు కుదుర్చుకునింది ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని బలోపేతం చేయడం కోసం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 4 MOUs తప్పకుండా అవసరం. ఒక ఒప్పందం వచ్చేసి యూపీఐ పేమెంట్స్కి సంబంధించి, ఒక ఒప్పందము యూపీఐ పేమెంట్స్, ముఖ్యంగా ఇప్పుడు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఉంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్తో ఒక ఒప్పందం కుదుర్చుకునింది మెప్మా. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్తో ఒక MOU. ఈ MOU ముఖ్య ఉద్దేశము ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు ఎవరైతే ఉంటారో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకి ఈ బ్యాంకింగ్ యాక్సెస్, బ్యాంకింగ్ అవకాశాలు కల్పించాలి. అలానే డిజిటల్ లిటరసీ, ముఖ్యంగా ఈ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకి లోన్స్ ఇస్తుందన్నమాట. సో తద్వారా వాళ్ళని ఎకనామికల్గా ఎంపవర్ చేయవచ్చు, ఆర్థికంగా చైతన్యపరచవచ్చు. అదొక MOU. మరొక MOU వచ్చేసి నిర్మాణ్ అనే ఒక సంస్థతో ఒక MOU కుదుర్చుకున్నారు. దీని ముఖ్య ఉద్దేశము అర్బన్ ప్రాంతాలలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకి, ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని మొబిలైజ్ చేయాలి. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? కంపెనీలు తమ వంతు బాధ్యతగా కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, అభివృద్ధి ప్రాజెక్టులకి నిధులు ఇస్తూ ఉంటాయి. దాన్నే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఈ నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని, నిధుల్ని సమీకరిస్తుంది. ఇట్ విల్ మొబిలైజ్. ఇక మరో 2 MOUలు వచ్చేసి ముఖ్యంగా దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ అనే సంస్థతో ఒక MOU కుదుర్చుకునింది. ముఖ్యంగా
ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళల సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసము, అలానే వ్యాగన్స్ స్కిల్ ఫౌండేషన్ అనే సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎంఓఈల ముఖ్య ఉద్దేశము డిజిటల్ పేమెంట్స్ని, లోన్స్ని అభివృద్ధి చేయడం కోసం, వీళ్ళకి అందించడం కోసం. ఇక అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ భాగంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్లాన్ చేస్తూ ఉంది. ఏపీ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు డెవలప్ ఈచ్ ఉమెన్ ఇంటూ ఎంటర్ప్రెన్యూర్. సో గుర్తుపెట్టుకోవాల్సింది వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్. మరి ఈ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్లో భాగంగా మెప్మా, ఆంధ్రప్రదేశ్లోని మెప్మా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ ర్యాపిడో సంస్థతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకునింది. ర్యాపిడో డ్రైవర్స్ ఉంటారు కదా, ఈ ర్యాపిడో సంస్థతో ఎంఓయు. ఆ ఒప్పందంలో భాగంగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకి ర్యాపిడో ఎలక్ట్రిక్ 2 వీలర్సు, ఎలక్ట్రిక్ 3 వీలర్సు అందించబోతా ఉంది. తద్వారా ఉమెన్ రైడర్స్ని కూడా తయారు చేయబోతా ఉంది. ఇప్పుడు జనరల్గా చూస్తూ ఉంటాం, రైడింగ్ మేల్సే చేస్తూ ఉంటారు, బైక్ రైడర్స్, ర్యాపిడో రైడర్లు. బట్ మహిళలకు కూడా రైడర్లుగా అవకాశాలు ఇవ్వబోతా ఉంది ర్యాపిడో సంస్థ. సో ఇవి మనకి ఈ పాయింట్స్ సరిపోతాయి. ఇక తెలంగాణ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, తెలంగాణలో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని బలోపేతం చేయడం కోసము సెర్ప్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద ఉండే ఒక సంస్థ సెర్ప్. ఈ సెర్ప్ సంస్థ హిందుస్థాన్ కోకో కోలా బెవరేజెస్తో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఈ ఒప్పందంలో భాగంగా 1000కి పైగా మహిళలకి అవకాశాలు కల్పించబోతా ఉన్నారు. 1000కి పైగా మహిళల్ని ఎంటర్ప్రెన్యూర్లుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దబోతా ఉన్నారు. వాళ్ళకి స్కిల్ ట్రైనింగు, కెపాసిటీ బిల్డింగు ఇవ్వబోతా ఉన్నారు. ఇక ఈ ఎంఓయూలో భాగంగా 100 మహిళా శక్తి క్యాంటీన్లను కవర్ చేయబోతా ఉన్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ గవర్నమెంటు మార్చ్ 2025లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాల మహిళలను బలోపేతం చేయడం కోసము ఇందిరా మహిళా శక్తి మిషన్ని లాంచ్ చేసింది. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025, అలానే ఇందిరా మహిళా శక్తి పాలసీ 2025ని లాంచ్ చేసింది. దాని ముఖ్య ఉద్దేశం ఈ ఎస్హెచ్జీలను బలోపేతం చేయడం. ఇప్పుడు ఈ హిందుస్థాన్ కోకో కోలా బెవరేజెస్ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా 100 మహిళా శక్తి క్యాంటీన్లకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నారు. సో ఇది మనకి తెలంగాణ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలానే ఆ మహిళలకు ఫైనాన్షియల్ లిటరసీ, డిజిటల్ లిటరసీ, ఆర్థిక అక్షరాస్యత, మార్కెటింగ్లో స్కిల్స్, మార్కెటింగ్లో మెలకువలు, ఇటువంటివన్నీ కూడా నేర్పివ్వబోతా ఉన్నారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దామండి. ఇది గగన్యాన్ మిషన్కి సంబంధించి, ఇటీవల గగన్యాన్ కాన్సెప్ట్కి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం. గగన్యాన్ మిషన్లో భాగంగా ఎంతమంది ఆస్ట్రోనాట్లు వెళ్తూ ఉన్నారు? గగన్యాన్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేస్తూ ఉన్నారు అది ట్రై చేయండి. మనం డిస్కస్ చేసుకున్నాం డీటెయిల్డ్గా. ఎప్పుడు దీన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు, ఇందులో భాగంగా ఆస్ట్రోనాట్లు ఎంతమంది వెళ్తూ ఉన్నారు, మీకు ఒక చెప్తాను. చిన్నగా ఒక ట్రిక్ ఏం లేదు. 4 మెంబర్స్ వెళ్తూ ఉన్నారు. ఆ 4 మెంబర్స్ ఎవరు? ఈ గగన్యాన్ మిషన్లో భాగంగా 4 ఆస్ట్రోనాట్లు వెళ్తూ ఉన్నారు. ఆ 4 ఆస్ట్రోనాట్ల పేర్లు తప్పకుండా మెన్షన్ చేయండి. ఇక లాంచ్ డేట్, ఎప్పుడు లాంచ్ చేయబోతా ఉన్నారు, దీన్ని ఏ లాంచ్ వెహికల్, ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేయబోతున్నారు తప్పకుండా ట్రై చేయండి. అలానే భారత్ అంతరిక్ష స్టేషన్, ఈ భారత్ అంతరిక్ష స్టేషన్ని ఏ ఇయర్ కల్లా మనం దీన్ని కంప్లీట్ చేయాలి, నిర్మించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇక అలానే స్పేస్ రంగంలో ఇప్పటి వరకు ఎన్ని స్టార్టప్లు ఉన్నాయి ఇండియాలో, ఇది డిస్కస్ చేసిన కాన్సెప్ట్. సో స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఇష్యూస్ ట్రై చేయండి. మనం రేపు దీని గురించి డీటెయిల్గా ఆన్సర్స్ తెలుసుకుందాం. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి, వెనెరా డి మిషన్ని ఏ కంట్రీ లాంచ్ చేయబోతా ఉంది? శుక్ర గ్రహాన్ని పరిశోధించడం కోసం, వీనస్ గ్రహాన్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసము రష్యా 2036లో వెనెరా డి మిషన్ని చేపట్టబోతా ఉంది. 2034లో దీనికి సంబంధించి డిజైన్ మొదలు పెట్టబోతా ఉన్నారు. 2036 కల్లా ఈ మిషన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. ఈ వీనస్, శుక్రగ్రహంపై ఉన్న అట్మాస్ఫియర్, వాతావరణాన్ని, సర్ఫేస్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం, పరిశోధించడం కోసం. ఇక ఈ వెనెరా డి మిషన్లో భాగంగా ల్యాండరు, ఆర్బిటర్ ఉంటాయి. ఈ వెనెరా డి మిషన్లో ల్యాండరు, ఆర్బిటరు. ఇక ఇండియా విషయానికి వస్తే
మనం నిన్న అడిగాము, ఇండియా వీనస్ గ్రహానికి సంబంధించి ఏ మిషన్ని లాంచ్ చేస్తూ ఉంది అంటే దానికి అన్ఫార్చునేట్లీ కామెంట్ సెక్షన్లో ఎవరు తెలపలేదండి. బట్ డెఫినెట్లీ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఇంటర్నల్గా అడిగినప్పుడు లైక్ ఇండియాకి సంబంధించి వచ్చినప్పుడు కూడా అట్లీస్ట్ ట్రై చేయండి. ఇక ఇండియా వచ్చేసి 2028లో శుక్రయాన్ మిషన్, దీన్నే వీనస్ ఆర్బిటర్ మిషన్, శుక్రయాన్ మిషన్ లేదా వీనస్ ఆర్బిటర్ మిషన్ని 2028లో లాంచ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇక అందులో భాగంగా 19 పేలోడ్స్ని తీసుకొని పోయే మిషన్ అది. 16 ఇండియన్ పేలోడ్స్, 16 ఇండియన్ పేలోడ్స్, 2 ఇండియా ఇంటర్నేషనల్ పేలోడ్స్, అంటే ఇండియా వేరే దేశాలతో కొల్లాబరేట్ అయ్యి సహకారంతో 2 పేలోడ్లు లాంచ్ చేస్తూ ఉంది. ఆ 2 ఇండియా ఇంటర్నేషనల్ పేలోడ్ల పేర్లు వచ్చేసి గుర్తుపెట్టుకోండి, విశ్వాసు, రవి. విశ్వాసు, రవి అనేవి 2 ఇండియా ఇంటర్నేషనల్ పేలోడ్లు. ఒక ఇంటర్నేషనల్ పేలోడ్, ఒక అంతర్జాతీయ పేలోడ్, దాని పేరు వైరల్, VIRAL. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇండియాలో మహిళల ఉపాధి రేటు ఏ విధంగా ఉందని చెప్పేసి కార్మిక మంత్రిత్వ శాఖ, లేబర్ మినిస్ట్రీ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. 2017-18 నుండి ఇండియాలో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ రేటు నియర్లీ డబుల్ అయిందని చెప్పేసి లేబర్ మినిస్ట్రీ ప్రకటించింది. ఇక ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ విషయానికి వస్తే, ఇప్పుడు ఎవ్రీ మంత్ ఈ యొక్క నిరుద్యోగానికి సంబంధించి ప్రతి మంత్ కూడా డేటా విడుదలవుతూ ఉంది. జూన్ 2025లో ఓవరాల్గా నిరుద్యోగిత రేటు 5.6% ఉంటే జూలై 2025 నాటికి 5.2% వచ్చింది. మరి ఇండియాలో ఈ మహిళల ఉపాధి రేటు, ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కూడా ఎంప్లాయ్మెంట్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే 15 ఏళ్ళు పైబడిన వాళ్ళనే కన్సిడర్ చేస్తారు. మనం డిస్కస్ చేసుకున్నాం డెమోగ్రఫిక్ డివిడెండ్, 15 నుంచి 64 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళని డెమోగ్రఫిక్ డివిడెండ్గా పరిగణిస్తారు. దోస్ హూ ఆర్ ఏజ్డ్ బిట్వీన్ 15 to 64 years, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. అంటే మనకి ఆ 15 నుంచి 64 ఏళ్ల వయసు మధ్య ఉన్న ప్రజల్ని కనుక ఉపయోగించుకున్నట్టయితే మన ఆర్థికంగా మనం చాలా డెవలప్ అవుతామని చెప్పేసి. మరి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2017-18 ఫినాన్షియల్ ఇయర్లో ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అంటే ఈ శ్రామిక శక్తిలో మహిళల రేటు ఎంత ఉంది 15 ఏళ్ళు పైబడిన మహిళల్లో, 2017-18లో 22% ఉంటే 2023-24 నాటికి 43.3% వచ్చింది. 40.3% వచ్చింది. 2023-24కి 40.3%, అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో ఈ డేటా చాలా ఇంపార్టెంట్. ఇక ఇండియాలో ఈ ముఖ్యంగా ఈ ఎంప్లాయ్మెంట్ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేటు, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, అంటే శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు, వర్కర్ పాపులేషన్ రేటు ఏ విధంగా ఉంది అని చెప్పేసి వాటికి సంబంధించి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే గణాంకాలు, స్టాటిస్టిక్స్ విడుదల చేస్తూ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ కింద NSO ఉంటుంది. ఆ NSO తొలిసారిగా 2017లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని విడుదల చేసింది. ఆ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఆధారంగానే మనకి ప్రతి మంత్ కూడా అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తూ ఉంది. సో ఇది ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ రేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. INS ఉదయగిరి, INS హిమగిరి, ఇవి నీలగిరి క్లాస్కు చెందిన స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్. ప్రాజెక్ట్ 17A ఏం చెప్తుంది? ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నీలగిరి క్లాస్లో భాగంగా స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్ని మనం డెవలప్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా వీటిని శత్రు దేశాలకు చెందిన జలంతర్గాములు, సబ్మెరైన్సు, శత్రు దేశాలకు చెందిన ఏవైనా ఇన్కమింగ్ మిస్సైల్స్ని నాశనం చేయడం కోసము వీటిని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇక ప్రాజెక్ట్ 17Aలో భాగంగా ఈ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్ని ముంబైలోని మెజగావున్ డాక్ లిమిటెడ్ వద్ద డెవలప్ చేస్తూ ఉన్నారు. అలానే కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్, ఆ షిప్ బిల్డింగ్ కంపెనీ వద్ద కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ 17Aలో భాగంగా ఈ INS షిప్స్ని MDL ముంబై, GRSC కోల్కతా రెండింటి వద్ద డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇవి రెండు కూడా INS ఉదయగిరి,
ఐఎన్ఎస్ హిమగిరి విశాఖపట్నంలో నేవీలోకి చేరినాయి. విశాఖపట్నంలో వీటిని నేవీలోకి ఇండక్ట్ తీసుకోవడం జరిగింది. ఇక ఐఎన్ఎస్ ఉదయగిరి విషయానికి వస్తే దీన్ని ముంబైలోని మెజగావున్ డాక్ లిమిటెడ్ వద్ద దీన్ని నిర్మించారు, డెవలప్ చేశారు. ఐఎన్ఎస్ హిమగిరిని కోల్కతాలోని జిఆర్ఎస్సి వద్ద దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు, నిర్మించారు. ఇక స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ ఫీచర్స్ ఏముంటాయి, దీని యొక్క లక్షణాలు, ముఖ్యమైన ఫీచర్స్ వచ్చేసి వీటిపైన బరాక్ 8 మిసైల్స్, బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కూడా ఫిట్ చేసి లాంచ్ చేయవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, వీటిని విశాఖపట్నంలో ఇండియన్ నేవీలోకి ఇండక్ట్ చేసుకోవడం జరిగింది, అంటే ఇండియన్ నేవీలోకి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ మిలిటరీ ఎక్సర్సైజ్కి సంబంధించి సూపర్ గరుడా షీల్డ్ 2025. సూపర్ గరుడా షీల్డ్ 2025 ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. 2009 నుంచి 2009 సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఇండోనేషియా, అమెరికా ఆధ్వర్యంలో నడిచే ఒక మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పవచ్చు. ఇండోనేషియా, అమెరికా ఆధ్వర్యంలో నడిచే ఒక మల్టీనేషనల్, అంటే చాలా దేశాలు పాల్గొనే మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది 2009 నుంచి కూడా దీన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ సంవత్సరము జకార్తా మరియు సుమత్రాలలో జరుగుతూ ఉంది. 11 రోజుల పాటు జరుగుతూ ఉంది. అంటే ఇది ఇండోనేషియాలో జరుగుతూ ఉంది ఈ సంవత్సరం 11 రోజుల పాటు. అయితే ఇక్కడ దీన్ని నిర్వహించేది మేజర్గా ఇండోనేషియా, అమెరికా అయినప్పటికీ ఇందులో మిగతా కంట్రీలు, ముఖ్యంగా ఆస్ట్రేలియా, జపాన్, యూకే, ఫ్రాన్స్, సింగపూర్ ఇటువంటి కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతను పెంపొందించడం కోసం, సెక్యూరిటీని పెంపొందించడం కోసము దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. బట్ ఇండియా అయితే ఇందులో పార్టిసిపేట్ చేయట్లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియా ఇందులో పాల్గొనటం లేదు. ఇక మిలిటరీ ఎక్సర్సైజ్ సంబంధించి మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి. మనము నిన్న ఎక్సర్సైజ్ మైత్రి గురించి తెలుసుకున్నాం. ఎక్సర్సైజ్ మైత్రి 14వ ఎడిషను ఇండియాకి థాయిలాండ్కి మధ్య మిలిటరీ ఎక్సర్సైజు. ఈ 14వ ఎడిషను మేఘాలయలోని ఉమ్రోయిలో సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు జరగబోతోందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్ తప్పకుండా ట్రై చేయండి. ఇటీవల ఇండియాకి శ్రీలంకకి మధ్య ఒక నావల్ ఎక్సర్సైజ్, నావికా విన్యాసం జరిగింది. శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ స్లినెక్స్ పేరిట. అది ఎక్కడ జరిగింది? ఇండియాలో జరిగిందా లేకపోతే శ్రీలంకలో జరిగిందా? అది తప్పకుండా ట్రై చేయండి. 8వ ఎడిషన్ ట్రై చేయండి. ఇక అలానే సింబెక్స్, సింగపూర్కి ఇండియాకి మ్యారిటైమ్ బైలేటరల్ ఎక్సర్సైజ్, సింగపూర్కి ఇండియాకి నావికా విన్యాసము 8వది ఎక్కడ జరిగింది, ఏ కంట్రీలో జరిగింది? నేను ఎందుకు ఈ క్వశ్చన్లు అడుగుతా ఉన్నాను అంటే రికాల్ చేసినట్టు ఉంటుంది. ప్రతిసారి మనం ఒక టాపిక్ వచ్చినప్పుడు వై వీఆర్ రికాలింగ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే, ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు ప్రీవియస్గా జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ కనుక రికాల్ చేసుకున్నట్టయితే మీకు మెమరీ పవర్ ఈజీగా గుర్తుండిపోతుందని చెప్పేసి రివైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్కి అయితే తప్పకుండా ఆన్సర్స్ ట్రై చేయండి. ఇక అపాయింట్మెంట్స్ విషయానికి వస్తే లిథువేనియా కొత్త ప్రధానిగా మహిళ. లిథువేనియా కంట్రీ ఇదొక యూరోపియన్ కంట్రీ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాప్లో బార్డర్ కంట్రీస్ పోలాండు, లాత్వియా, బెలారస్సు ఇటువంటివి ఉన్నాయి. ఇక్కడ బాల్టిక్ సీ ఉంది, అంటే బాల్టిక్ సీకి ఇది బార్డర్ కంట్రీ ఉంది. లిథువానియా కంట్రీ క్యాపిటల్ వచ్చేసి విల్నియస్. ఇప్పుడు ఈ లిథువానియా కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా ఇంగా రుగినియనే అనే ఒక మహిళ ఎలక్ట్ అయ్యారు. ఇక్కడ ఈమె సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆమె. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక కంట్రీ వార్తలో ఉన్నప్పుడు ఆ కంట్రీ క్యాపిటల్, ఆ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ నేము, ఆమె ఏ పార్టీకి చెందిందో కూడా మనకి ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్స్ మీరు చూస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఈ ప్రైమ్ మినిస్టర్ ఏ కంట్రీకి చెందిన వాళ్ళు, అలానే ఈ ప్రైమ్ మినిస్టర్ ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఈ కంట్రీలో ఏ రూలింగ్ పార్టీ ఉందని కూడా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు లిథువానియా కంట్రీలో సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఈమె నాయకురాలిగా, లీడర్గా వ్యవహరించబోతా ఉంది. అక్కడ ప్రజెంట్ లిథువానియా కంట్రీలో సంకీర్ణ ప్రభుత్వం ఉందట, అంటే కొయిలీషన్ గవర్నమెంట్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఈమె. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ముంబై క్రికెట్ అసోసియేషన్ మహారాష్ట్ర
మహారాష్ట్రలోని ముంబై క్రికెట్ అసోసియేషను సునీల్ గవాస్కర్ గారి విగ్రహాన్ని, అలానే శరద్ పవార్ క్రికెట్ మ్యూజియంని ప్రారంభించింది, లాంచ్ చేసింది. ఇక్కడ సునీల్ గవాస్కర్ అంటేనే గుర్తు రావాల్సింది వరల్డ్లో టెస్ట్ క్రికెట్లో తొలిసారిగా 10,000 రన్నులు చేసిన ఫస్ట్ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఇన్ టెస్ట్ క్రికెట్ ద ఫస్ట్ బ్యాట్స్మన్ టు స్కోర్ 10,000 రన్స్ సునీల్ గవాస్కర్. ఆయన విగ్రహాన్ని ప్రారంభించారు, లాంచ్ చేశారు. అలానే శరద్ పవార్ క్రికెట్ మ్యూజియంని కూడా లాంచ్ చేశారు. శరద్ పవార్ అంటే ఈయన ఎన్సీపీ పార్టీ అధినేత, మహారాష్ట్రకు చెందినవారు. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి అగైన్ 2025 ఫిడే వరల్డ్ చెస్ కప్, 2025 ఫిడే చెస్ వరల్డ్ కప్ 30 అక్టోబర్ నుంచి 27 నవంబర్ వరకు, 30th అక్టోబర్ నుంచి 27th నవంబర్ 2025 గోవాలో జరగబోతా ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2025 చెస్ వరల్డ్ కప్ ఎక్కడ అంటే గోవా, 30th అక్టోబర్ నుంచి 27th నవంబర్. ఇక ప్రస్తుతం మేల్స్లో వరల్డ్ చెస్ ఛాంపియన్ వచ్చేసి గుకేష్ గారు ఉన్నారు. ఇక ఇటీవలే ఫిడే ఉమెన్స్ చెస్ ప్రపంచ కప్ను మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల దివ్యా దేశ్ముఖ్ అనే అమ్మాయి గెలుచుకునింది. ఫైనల్లో కోనేరు హంపీని ఓడించి గెలుచుకునింది. సో ఇక్కడ దివ్యా దేశ్ముఖ్ మహిళల చెస్ ప్రపంచ కప్ విన్నర్. ఇక 88th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా, 88వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా అంటే దివ్యా దేశ్ముఖ్. ఇక 89వ ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ అంటే ఎస్ రోహిత్ కృష్ణ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 89వ ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎస్ రోహిత్ కృష్ణ. ఇవి ఇవాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఐఎండి స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025 టాప్ ప్లేస్లో స్విట్జర్లాండ్ సిటీ జూరిచ్. సెకండ్ గ్లోబల్ స్పిరిచువల్ టూరిజం కాన్క్లేవ్ ఉజ్జయిన్లో ప్రారంభమైంది, మధ్యప్రదేశ్. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ నేషనల్ వర్క్షాప్ 2 రోజుల పాటు న్యూఢిల్లీ. తావీ రివర్ ప్రైమ్ మినిస్టర్ గుజరాత్ టూర్. మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ వాహనం ఈ వితారాను ప్రారంభించిన మోడీ. ఆంధ్రప్రదేశ్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎంపవర్మెంట్ కోసం మెప్మా 4 MOUల ఒప్పందం. తెలంగాణలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బలోపేతం కోసము సెర్ప్ హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సంస్థతో ఒక MOU. భారతదేశంలో మహిళల ఉపాధి రేటు దాదాపు రెట్టింపు, కార్మిక మంత్రిత్వ శాఖ. ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి, సూపర్ గరుడా షీల్డ్ 2025 మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండోనేషియాలో మొదలైంది. లిథువేనియా కొత్త ప్రధానిగా ఇంగా రుగినియనే. సునీల్ గవాస్కర్ స్టాచ్యూ, శరద్ పవార్ క్రికెట్ మ్యూజియంను ప్రారంభించిన ముంబై క్రికెట్ అసోసియేషన్. 2025 ఫిడే చెస్ వరల్డ్ కప్ గోవాలో జరగనుంది. 89వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎస్ రోహిత్ కృష్ణ. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.